ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య ముదురు పాకాన పడ్డాయి. లీక్ వార్తలతో బజారున పడ్డారు హస్తంపాటి మంత్రులు. అయితే పాలన గాలి కొదిలేసి పంపగాల పంచాయతీలు పెట్టుకుంటున్నారు. లెక్కల్లో తేడాలు రావడంతో ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అందుకోసం మీడియాను కథనాలు రాయిస్తున్నారు. ఏకంగా మీడియా సంస్థల అధిపతుల ఇళ్లకు వెళ్లి కథనాలు రాయిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. గతంలో ఇలాంటి పెడపోకడలు ఎప్పుడైనా చూసామా? తెలంగాణలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీ మీడియా మేనేజ్మెంట్ చేస్తోంది. ఇన్ఫాక్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి వర్సెస్ భట్టిగా మారింది వర్గపోరు. ప్రత్యర్థులను టార్గెట్ చేసే క్రమంలో ఒక వర్గంపై మరో వర్గం లీకులు ఇచ్చుకుంటోంది. ఎన్టీవీలో రాయించిన కథనంతో కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. అటు ఆంధ్రజ్యోతి పలుకులపై తీవ్రంగా స్పందించారు భట్టి. అసలు కుట్ర సీఎంఓ నుంచి జరిగినట్టుగా భట్టి అవుట్ కామెంట్ చేశారు. ఇటు రేవంత్, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని భట్టి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇటు రేవంత్ రెడ్డి, బాబు, ఆర్కే మూకుమ్మడి కుట్రలంటూ కూడా ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారు ఆయన. ఇక ఆవుల కొట్లాటలతో దూడలు ఆగమైనట్టుగా మంత్రుల కుమ్ములాటల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బలి అవుతున్నారు. రేవంత్, భట్టి మధ్య ఆధిపత్య పోరులో ఘోరంగా బలైపోతున్నారు సివిల్ సర్వీసెస్ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆధిపత్య పోరు వల్ల తమ ఆత్మ గౌరవం దెబ్బతింటుందని కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీవీ, ఏబిఎన్ కథనాల్లో అసలు బాధితులు సివిల్ సర్వీసెస్ అధికారులే. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ సూరజ్, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే మంత్రుల మధ్యనే ముదురు పాకన పడ్డాయి విభేదాలు. సో అసలు ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ప్రభుత్వ పెద్దల్లో వివాదాలు తారాస్థాయికి చేరాయని చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ మధ్యలో వివాదాలు ముదిరి పాకాన పడ్డ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకళ్ళ పైన ఒకళ్ళు లీకులు ఇచ్చుకుంటూ వార్తా కథనాలు రాయిస్తున్న వైనం ప్రస్తుతం ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందనే చెప్పాల్సి ఉంటుంది. మొన్న ఎన్టీవీ కథనం రాసిన తర్వాత సంచలన కోణాలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఒక కథనం పబ్లిష్ అవడం, ఈ రెండిటికి కూడా బాధ్యులు ఎవరన్న దానికి సంబంధించిన చర్చ ప్రధానంగా ప్రజల్లో జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వ పెద్దల్లో పేటరైపోతున్న వైరం వలనే ఇట్లా ఒకళ్ళపైన ఒకళ్ళు లీకులు ఇచ్చుకుని వార్తలు రాయిస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇక కాంగ్రెస్ అధికార పీఠం ఎక్కిన నాటి నుంచి కూడా వివాదాలు ఒక్కొక్కటిగా నెమ్మదిగా రాసుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తూనే ఉన్నాము. గతంలో చూసుకుంటే కనుక ఎక్సైజ్ శాఖలో హోలోగ్రామ్ టెండర్ల వివాదంలో జూపల్లితో పెద్ద ఎత్తున పంచాయతీ జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఆయన సోదరులతో, మంత్రి జూపల్లితో పెద్ద ఎత్తున పంచాయతీ జరిగిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ తర్వాత క్రమంలో సిమెంట్ కంపెనీల నుంచి అక్రమ వసూళ్ల దందా బయటపడ్డది. మంత్రి కొండా సురేఖతో కీట్లాట మొదలైన సంగతి తెలిసిందే. దీంట్లో ముఖ్యమంత్రి అనుయాయుల పాత్ర ఉందని చెప్పేసి కూడా ఆరోపణ స్పష్టంగా వినిపించింది. ఆ తర్వాత ఒక ప్రైవేట్ ఛానల్లో మరొక మంత్రి అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ పై టార్గెట్ గా ఒక కథనాన్ని రాయించారని చెప్పేసి, వండి వార్పించారని చెప్పేసి కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అది కూడా కొంత కలకలం రేపిన పరిస్థితి కనిపించింది. ఇక మొన్న ఎన్టీవీలో కోమటిరెడ్డి టార్గెట్ గా వచ్చిన కథనం కావచ్చు, ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసిన బట్టి విక్రమార్క టార్గెట్ గా కథనం కావచ్చు, ఇట్లా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వైనాలు చూస్తుంటే కనుక ఈ అంటే మీడియా సంస్థలను వాడుకొని ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలు గుప్పించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వార్తా కథనాలు రాయించుకొని వాడిని వార్పించుకొని ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలతో దుయ్యబట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించిన లీకులు ఇచ్చుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ప్రభుత్వం గాడి తప్పిందా? ప్రభుత్వం పాలన అటకెక్కిందా? సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్ళడం లేదు, ఆర్థిక పరిస్థితి పడిన పరిస్థితి లేదు. అటు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, బ్యూరోక్రాట్స్, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు కూడా ఒక రకమైన అసహనం రాజ్యం వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళా ఐఏఎస్ అధికారుల పరువుకు నష్టం కలిగే విధంగా ఏవైతే వార్తా కథనాలు వస్తున్నాయో వాటిపైన కూడా బ్యూరోక్రాట్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాజకీయ నేతలు, ప్రభుత్వ పెద్దల్లో తలెత్తున్న వివాదాలు కావచ్చు, వాళ్ళ మధ్యలో తలెత్తున్న మనస్పర్ధల వల్ల
తాము బలవుతున్నామనే ఒక భావన అయితే బ్యూరోక్రాట్స్ లో ఉంది. ఇందుకు సంబంధించి కేంద్రానికి ఒక ఫిర్యాదును కూడా చేసే క్రమంలో బ్యూరోక్రాట్స్ అంతా కూడా ఆలోచిస్తున్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు తమ పరువుకు నష్టం కలిగేలా ఈ వార్తా కథనాలని అని చెప్పేసి వాళ్ళు నొచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గతం నుంచి కూడా చూసుకుంటే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఏలుబడి మొదలైన తర్వాత ఐఏఎస్ అధికారులను నమ్మని పరిస్థితి కాంగ్రెస్ వైఖరి ప్రదర్శిస్తున్న విషయం తెలిసింది. అంటే గత ప్రభుత్వానికి బ్యూరోక్రాట్లంతా కూడా తొత్తులుగా పనిచేస్తున్నారనే ఒక ఏమైనా కామెంట్ కూడా కాంగ్రెస్ పాలకులు చేసిన వైనాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అట్లా మొదటి నుంచి కూడా బ్యూరోక్రాట్స్ టార్గెట్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్న తీరు ఇవాళ అనవసరమైన వివాదాలకి లాగి వాళ్ళ పరువుకు భంగం కలిగించే విధంగా కూడా వార్తా కథనాలు రాయిస్తున్న వైనం పైన కూడా వాళ్ళలో పెద్ద ఎత్తున అసహనం ఆగ్రహం పెళ్లిబుక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా సంఘటితమైన పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రంలోని డిఓపిటికి ఒక ఫిర్యాదు చేసే క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది, అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఈ అనవసరమైన పరువుకు నష్టం భంగం కలిగించే విధంగా వార్తా కథనాలు రాయించడం కావచ్చు, రాజకీయ నాయకుల మధ్యలో తాము సమిధలవుతున్న విధానాన్ని కావచ్చు, వీటన్నిటి కూడా ఎండగడుతూ కేంద్ర డిఓపిటికి ఒక ఫిర్యాదును కూడా చేసే క్రమంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఉన్నట్టుగా మనకంత సమాచారం బట్టి తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక మంత్రులకు నడమనే కాదు, మంత్రులకు ముఖ్యమంత్రికి నడమ కూడా పొరపచ్చాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఈ ఆధారాలతో సహా జనాల్లో చర్చ జరుగుతోంది. జనాలు ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, మంత్రులకు మధ్యలో ఏం జరుగుతుంది, మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్యలో ఏం జరుగుతుంది చర్చనైతే ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఒకళ్ళపైన ఒకళ్ళు వార్తా కథనాలు రాయించుకోవడం, లీకులు ఇచ్చుకోవడం, ఇందుకు మీడియా భుజాలను వాడుకోవడం ప్రధానంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఎన్టీవీలో ఒక కథనాన్ని ఒక నేత రాయిస్తే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ లో మరో కథనాన్ని మరో నేత రాయించడం ఇవన్నీ కూడా మంత్రులపైన బురద జల్లే క్రమంలో వస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు ఇరుపక్షాల వైపు నుంచి వెలువడడం, ఇట్లా పరిణామాలు చూస్తే కనుక అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పాలన పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా ఇప్పటి వరకు కూడా కోలుకున్న పరిస్థితి లేదు. రోజు రోజుకు ఇంకా అప్పులు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు కుంటుపడుతున్న పరిస్థితి. రైతు భరోసా లాంటి కార్యక్రమాలు అయితే 1-2 సార్లు మినహా పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అనేక సంక్షేమ పథకాలకు అసలు దిక్కు దివాణం లేదు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఉన్నది. 6 గ్యారెంటీల అమలు పైన ఇప్పటి వరకు చిత్తశుద్ధి ప్రదర్శించిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మహిళలకు కూడా అనేక రకాల హామీలు ఇచ్చి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అటు వెనుకబడిన తరగతులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఎస్సీ వర్గాలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇట్లా ఏ వర్గం చూసుకున్నా, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏ వర్గం చూసుకున్నా కానీ వాళ్ళ ఒక రకమైన అసహనంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని పక్కనకు తోసి కేవలము రాజకీయాల ఎజెండాగా ఒక ఏదైతే మంత్రులు ప్రదర్శిస్తున్న వైఖరి పైన కూడా పెద్ద ఎత్తున నిరసన పెళ్లిబుక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు అంతటికీ కారణం ఆర్థిక లావాదేవీలే అనే ఒక ఆరోపణ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేయడం అనే మాట కొంత మరుగున పడిపోయిందనే చెప్పాల్సి ఉంటుంది. ఎంతసేపు కాంట్రాక్టర్లకు పేమెంట్లు, కమిషన్లు, పర్సెంటేజ్ల గోల నడుస్తుందని చెప్పేసి కూడా అభియోగం వినిపిస్తున్న పరిస్థితి. ఇందుకు సంబంధించి మంత్రులే ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. పర్సెంటేజ్ల వ్యవహారాన్ని వాళ్లే బట్టబయలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్లే ఆఫ్ రికార్డ్ లో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పర్సెంటేజ్ల గొడవలో పడి మంత్రుల మధ్య విభేదాలు రాజుకుంటున్నాయని చెప్పేసి కూడా ఒక అపవాదం అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కేవలం కమిషన్లు దండుకునే క్రమంలోనే మంత్రులకు మధ్యలో ఈ అగాధం ఏర్పడుతోందని చెప్పేసి ప్రధానంగా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. నిధుల విడుదలకు సంబంధించి శాఖలకు నిధుల విడుదల కావచ్చు, లేదా మంత్రులు అడిగిన వాళ్లకు పేమెంట్లు చెల్లింపులు కావచ్చు, ఇట్లా ప్రధానంలో కూడా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఒక ఆరోపణ వినిపిస్తున్న విషయం కూడా తెలిస్తే ఈ నేపథ్యంలో వాళ్ళ మధ్యలో కొంత పొరపచ్చాల కారణమైందని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఇక తాజా వివాదాలు చూసుకుంటే కనుక నైని కోల్ బ్లాక్ అలాట్మెంట్ కు సంబంధించిన వ్యవహారంలో మంత్రుల మధ్యలో ఒక మనస్పర్ధలు పొడసూపిన ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ వార్తా కథనాల బ్యాక్ డ్రాప్ అంతా కూడా నైని కోల్ బ్లాక్ అలాట్మెంట్ కు సంబంధించిందని చెప్పేసి కూడా స్పష్టమైన కథనాలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి తమ అనుయాయులకు మాత్రమే ఈ టెండర్లు దక్కేలా ప్రస్తుతం ఈ బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క నిబంధనలు రూపొందించారనే ఒక అపవాదం వినిపిస్తుంది. ఈ కారణంగానే ప్రధానంగా ఈ కారణంతోనే ఇప్పుడు మంత్రుల మధ్యలో ఈ అగాధం ఏర్పడిందని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన సమాచారం వెలువడుతున్న నేపథ్యంలో తాజాగా బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ముఖ్యమంత్రి ప్రమేయం పైన కూడా ఒక ప్రధానంగా ఆసక్తికరమైన చర్చనైతే
జనాల్లో జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఈ నైని కోల్ బ్లాక్ అలాట్మెంట్ కోసం రూపొందించిన నిబంధనలు తమ అనుయాయులకు అనుకూలంగా ఉండే విధంగా ఏర్పరుస్తున్నారనే అపవాదు కేంద్రీకృతంగా ఈ మనస్పర్ధలు తలెత్తాయని చెప్పేసి కూడా ఒక వాదన బలంగా వినిపిస్తుంది. All right, Suraj, thank you for the updates.